ధన్యవాదాలు. ముఖ్యంగా టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, ద్విచక్ర వాహనాల్లో వెళ్ళేవారు కానీ, లేకపోతే ఫోర్ వీలర్ అంటే కార్లు కానీ, బస్సులు కానీ, వ్యాన్లు కానీ, త్రీ వీలర్ మన ఆటో దానిలో వెళ్ళే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ దయచేసి ట్రాఫిక్ రూల్స్ను పాటించుకుంటూ మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరాల్సిందిగా కోరుతున్నామండి. ద్విచక్ర వాహనం మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే తలకు దెబ్బ తగలకుండా మన జీవితాన్ని కాపాడేది హెల్మెట్ కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. బండి మీద ముగ్గురు వెళ్ళకూడదండి. దయచేసి ముగ్గురు వెళ్ళినట్లయితే పోలీసులకు పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళకు కారాగార శిక్షతో పాటుగా భారీగా జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకుంది కాబట్టి దయచేసి మైనర్లకు కూడా బండి ఇవ్వద్దండి. మైనర్లకు బండి ఇచ్చినట్లయితే మైనర్లు బండి నడుపుకుండా పోలీసు వారికి కానీ, ఆర్టీఓ వాళ్ళకి కానీ దొరికినట్లయితే ఖచ్చితంగా 25,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. అలాగే బండి మీద వెళ్ళేటప్పుడు మాదక ద్రవ్యాలు కానీ, గుట్కా కానీ, పాన్ కానీ, సిగరెట్ కానీ తీసుకోకూడదు. మద్యం సేవించి బండ్లు నడపద్దు. మద్యం సేవించి బండ్లు నడిపినా కానీ కఠిన కారాగార శిక్షలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా బండి నడపద్దు. చాలా మంది సెల్ ఫోన్ ఒక చేతిలో పట్టుకొని, హ్యాండిల్ ఒక చేతిలో పట్టుకొని, స్టీరింగ్ ఒక చేతిలో పట్టుకొని బండ్లు నడుపుతుండండి. పెద్ద బండ్లు నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇంకొకరి ప్రాణాన్ని తీసుకునే విధంగా నిర్లక్ష్యంగా బండ్లు నడుపుతున్నారు. దయచేసి వాళ్ళందరూ మానుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ను పాటించుకుంటూ బండ్లు నడపాలి. ఎందుకంటే ప్రయాణికులందరూ వారి యొక్క జీవితాలని మన చేతిలో ఉన్నాయి. వాళ్ళను గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నిర్లక్ష్యంగా బండ్లు నడపద్దు. డ్రైవింగ్ వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు దయచేసి ఈ సూచనలని పాటించండి. ముఖ్యంగా మన ఆటో అన్నలు కానీ, లేకపోతే స్కూల్ వ్యాన్ కానీ, బస్సు లోపల ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. అధిక వేగాన్ని పాటించకుండా, దయచేసి మాదక ద్రవ్యాలు సేవించకుండా, మద్యం సేవించకుండా ఖచ్చితంగా ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే విధంగా మీరు అందరూ బాధ్యతాయుతంగా ఉండాల్సిందిగా కోరుతున్నామండి. ఇంకొకటి ఏంటంటే, బండ్ల మీద వెళ్ళేటప్పుడు యువత ఏం చేస్తుందంటే, ముగ్గురు బండ్ల మీద వెళ్ళడం, సైలెన్సర్లు వింత రకమైన శబ్దాలు పెట్టుకుంటూ ఇంకొకరికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారు దొరికినట్లయితే ఖచ్చితంగా కఠిన కారాగార శిక్షలు విధిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. బండ్ల ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా చేయించడం లేదు. మన బండ్ల ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత చేయించడం వల్ల రేపు పొద్దున మనకి ఏదైనా యాక్సిడెంట్ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ మనకు ఏమైతుందంటే, రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగినా కానీ మనకు ఇన్సూరెన్స్ డబ్బులు అనేది వస్తుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇంకొకటి ఏంటంటే, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. సిగ్నల్ పడ్డ తర్వాత ఖచ్చితంగా అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డ తర్వాత ఖచ్చితంగా ఆగాలి. రెడ్ సిగ్నల్ పడ్డాక కూడా చాలా మంది దాటుకొని వెళ్తున్నారు. ఇలాంటి సమయం లోపల కూడా ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మద్యం సేవించి బండ్లు స్పీడ్గా నడపడం వల్ల కూడా యాక్సిడెంట్లు అయ్యే సూచనలు ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ సూచనలు పాటించాలి. మద్యం, మాదక ద్రవ్యాలు సేవించుకుంటా బండ్లు నడపద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు పలికి రాజేంద్ర గారి లోపల ఒక మంచి పాట విందాం. డ్రైవింగ్ ధ్యాసను మరిచిపోతాను. డ్రైవింగ్
అపాయమెరుగని ప్రయాణము బతకడానికే దైవించే రమాయన్న బతకడానికే దైవించే రమాయన్న కోటరుది శివా నడుపవద్దురా నడుపవద్దురా వారాలను నడుపవద్దురా మందు దిక్కుతో రోడ్డు అదేనంటూ రోడ్డు మొత్తము నాదే రోజులు తమ్మి భరోసలేని రోజులు తమ్మి శవాల కుక్కలు చూస్తలే ఉన్నాము శవాల కుక్కలు పాయమెరుగని ప్రయాణమే బతకడానికే దైవించే రమాయన్న వాహనాల మీద ప్రయాణించే వాళ్ళు ఎవరైనా కానీ ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. మీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరండి. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ ఇంటి లోపల ఇంత దారుణంగా ఉంటుందో పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే తలకి ఏదైనా దెబ్బ తాకి మనం కోమాలకు వెళ్ళి జీవోత్సవం లోపల ఉంటే ఆ ఇంటి లోపల మనము మరణించే వరకు వాళ్ళకు నిత్యం దుఃఖమే ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. ఎవరైనా కానీ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. ద్విచక్ర వాహనాల మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మనము హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అతివేగం కాకుండా నెమ్మదిగా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఎందుకంటే రోడ్ల మీద ఎప్పుడో 4-5 కారణం ఏంటంటే అది మన యొక్క నిర్లక్ష్యం వల్లనే. కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించద్దు. పెద్ద బండ్ల మీద కార్లు కానీ, వ్యాన్లు కానీ, బస్సులో కానీ, మన ఆటోల ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. వారు ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన రూల్స్ను పాటించుకుంటూ వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు మన ఆర్టీఓ వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా తెలియజేయాలి, సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.